వెల్కమ్ టు జ్ఞానేష్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఫస్ట్గా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జ్ఞానేష్ ఫోరెక్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో నాకు జ్ఞానేష్ క్రిప్టో అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అలాగే జ్ఞానేష్ ఫోరెక్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. బట్ నేను దాదాపుగా చాలా రోజుల నుంచి రెండు చేస్తూ ఉన్నాను. బట్ ప్రెసెంట్కి అయితే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కోసమే మాత్రమే పర్టికులర్గా చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకే చాలా విషయాల్లో నేను ఆలోచించాను. ఫోరెక్స్కి అనాలిసిస్ బాగా వర్క్ అవుతుంది కాబట్టి సో ఫోరెక్స్లో ఛానల్ పెట్టి మన స్మార్ట్ మనీ కాన్సెప్ట్ చెప్తే బాగా ఉంటుందని అయితే నేనైతే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. సో అందుకే ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేది బేసిక్ లెవెల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది మరి ఎంతకైనా మన ఫస్ట్ వీడియో కాబట్టి సో మీరందరూ ఖచ్చితంగా నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఫర్దర్గా మీరు ఏ కాన్సెప్ట్ని మిస్ అవ్వకోకుండా క్లీన్గా మన తెలుగులో ఎలాంటి వీడియోస్ లేవన్నమాట దీని గురించి. సో ప్రతి ఒక్కటి బేస్ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను జ్ఞానేష్ ఫోరెక్స్లో నేను ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ సిగ్నల్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో టెలిగ్రామ్ సిగ్నల్స్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా జ్ఞానేష్ ఫోరెక్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో సిగ్నల్స్ కావాలి. స్కాల్ప్ ట్రేడ్స్ ఓన్లీ, స్వింగ్ ట్రేడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో స్కాల్ప్ అంటే విత్ ఇన్ మినిట్స్లో అవర్స్లో మీకు అయితే ప్రాఫిట్ అయితే చూపించగలను అనమాట. సో అది పర్టికులర్గా నా అనాలిసిస్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీదనే మాత్రమే ఉంటుంది అనమాట. సో అందుకే మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఎ పెయిడ్ గ్రూప్ అనమాట. జ్ఞానేష్ ఫోరెక్స్లో అయితే జాయిన్ అయిపోండి. సో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే మనీ ఎక్కడుంది, అలాగే ఇన్స్టిట్యూషన్స్, అలాగే పెద్ద పెద్ద మార్కెట్స్ ఎలా ట్రేడ్ చేస్తున్నాయి అనేది అయితే వీళ్ళు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే పర్టికులర్గా దీనికంటే వాళ్ళైతే ఒక స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వరు అనమాట. లైక్ ఐసిటీ కానీ ఇంకొకటి కానీ ఏదే స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవ్వరు. బట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏం చేస్తుంటుంది అంటే మీకు లింక్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలా వెళ్తున్నారు దాని గురించి మీకు ఒక లింక్ అనేది దొరుకుతుంది అనమాట. లైక్ వాళ్ళ నడుస్తున్నప్పుడు మనకు అచ్చులు ఎలా కనిపిస్తాయో, లైక్ ఫుట్ ప్రింట్స్ ఎలా కనిపిస్తాయో, సో అలాంటి ఫుట్ ప్రింట్స్ మనకి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పటికి కూడా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో కొంచెం అడ్వాన్స్డ్గా అయితే కనిపిస్తాయి అనమాట. సో మార్కెట్లో మనం ఎక్కువ శాతం రిస్క్ రివార్డ్ని గెయిన్ చేయాలనుకుంటే చాలా మంది బిగ్ ప్లేయర్స్ కానీ బిగ్ ట్రేడర్స్ కానీ ఎవరైనా సరే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ఖచ్చితంగా అయితే వాళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారనమాట. ఈ కోర్స్ మీరు పర్టికులర్గా ఎక్కడైనా నేర్చుకోవాలనుకుంటే కూడా మీకు దాదాపుగా 1 lakh పైన అయితే ఖర్చు అవుతుంది. బట్ ఫ్యూచర్స్ గురించి నేను పెద్దగా మాట్లాడడం కాబట్టి నేను ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఈ కోర్స్ అనేది. అంటే లైక్ ఈ వీడియోస్ అన్ని పర్టికులర్గా ఫ్రీగా అయితే పెట్టాను అనమాట. సో మీరంతా నేర్చుకోవాలి. అలాగే ఎక్కువగా టైం లేని వాళ్ళకైతే ట్రేడింగ్ సిగ్నల్స్ అయితే ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మనము స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో మెయిన్గా 3 పాయింట్స్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఉంటాం గైస్. యాక్చువల్గా ఫోరెక్స్లోనే కాదు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీరు స్టాక్స్, ఇండెక్సెస్, లేకపోతే కమ్యూడిటీస్, ఫోరెక్స్, క్రిప్టో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్స్ మీకు అయితే పర్మనెంట్గా అయితే వర్క్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇది హోలీ గ్రైల్ అని అయితే చెప్పను. ఓన్లీ మీకు పర్టికులర్ బ్యాక్ టెస్టింగ్ ద్వారానైతే వర్క్ అవుతుంది అనమాట. సో లైవ్ మార్కెట్స్లో కూడా మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్సే వస్తాయి. సో మన స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఎక్కువగా వైక్ ఆఫ్ రూల్స్ అయితే వాడుతూ ఉంటాం. సో వైక్ ఆఫ్ రూల్స్ కంటే ఏంటంటే ఇతను ఒక ఆథర్ అనమాట. సో లైక్ ఒక ట్రేడింగ్ స్పెషలిస్ట్ అనమాట. ఇతని రూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫ్యూచర్లో మనం మాట్లాడుకుంటూ ఉందాం. సో దీని గురించి సపరేట్గా బుక్స్ గురించి కూడా మాట్లాడదాం. సో వైక్ ఆఫ్ గురించి కాకుండా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో మనం మేజర్గా మనం మూడు పట్టించుకుంటాం అనమాట. అదేంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సింది మార్కెట్ స్ట్రక్చర్ గురించి. సో మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటే మార్కెట్ అలా వెళ్తుందన్నమాట. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా బేసిక్ పాయింట్ గైస్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో. సో మార్కెట్ స్ట్రక్చర్ మిస్ అయ్యారా, దెన్ యు ఆర్ టోటల్లీ రాంగ్. సో మీరు వెళ్తున్న పాత్ అనేది చాలా రాంగ్ వే అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్ వేసుకోకుండా మీరు చీకట్లో వెళ్తున్నారని అయితే అర్థమవుతుంది. సో లిక్విడిటీ అనే దాని గురించి కూడా కొంచెం క్లియర్గా మాట్లాడతాం. సో లిక్విడిటీ అంటే ఏం లేదు కదా, యాక్చువల్గా మార్కెట్లో మనీ ఎక్కడ ఉంది, సో మనీ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళాలి, సో ఎక్కడ లేకుంటే అక్కడికి వెళ్ళకూడదు. సో అనే కాన్సెప్ట్స్ మీద లిక్విడిటీ అయితే వర్క్ అవుతూ ఉంటుంది. సో అండ్ అలాగే ఎంట్రీస్ గురించి గైస్, మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, మార్కెట్స్లో ఎంతో పొజిషన్స్ దొరుకుతుంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. సో ఇక్కడ పర్టికులర్గా మనం ఎందుకు ఎంటర్ అవ్వాలి అనే దాని గురించి కూడా కొంచెం క్లియర్గా అయితే మాట్లాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్న దాని ప్రకారం అయితే మార్కెట్ స్ట్రక్చర్ గురించి అయితే మనం మాట్లాడి, సో మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు, యాక్చువల్గా మీరు ఒక పుల్ బ్యాక్ నుంచి చూడొచ్చు. సో మార్కెట్
పైకెళ్ళింది, ఒకసారి కిందకెళ్ళింది, ఒకసారి డౌన్ అయితుంది, ఒకసారి డౌన్ అయితుంది. సో, మార్కెట్ స్ట్రక్చర్ చూస్తే బేరిష్‌కి అయితే ఉందనమాట. సో, బేరిష్ అంటే డౌన్ ఫాల్ అయితే ఉంది మార్కెట్. సో, మార్కెట్ ఈ డౌన్ ఫాల్ ఉన్నప్పుడు మనం బేరిష్‌లో మాత్రమే ఎంట్రీ పొజిషన్ అనేది తీసుకోవాలి. సో, ఎప్పుడు ఇలా మార్కెట్‌కి మనం ఆపోజిట్‌కి అయితే వెళ్ళకూడదు. ట్రెండ్ ఈస్ ఎ ఫ్రెండ్ అంటూ ఉంటారు కదా! సో, ఆ కాన్సెప్ట్ మీరు కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే వస్తుంది. సో, మార్కెట్ స్ట్రక్చర్ అనేది మీరు ఖచ్చితంగా ప్లాట్ చేసుకోవాల్సి అయితే ఉంటది. సో, మార్కెట్ స్ట్రక్చర్ గురించి కూడా మన ఫ్యూచర్‌లో ఖచ్చితంగా అయితే మాట్లాడదాం. ఎలా ప్లాట్ చేసుకోవాలి అనే దాని గురించి. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు గైస్. మీరు ఖచ్చితంగా అయ్యే టైమ్ ఫ్రేమ్‌లోకి అయితే వెళ్ళండి. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటది. సో, 4 అవర్స్ ఆర్ 1 డే ఏదైనా సరే వర్క్ అవుతుంది. సో, మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు దాంట్లో. సో, మార్కెట్ స్ట్రక్చర్ హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఎక్కువగా బాగా కనిపిస్తూ ఉంటది. లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు. మార్కెట్ అప్ డౌన్‌లో అయితే వెళ్తుంది. సో, ఒకసారి పైకెళ్ళింది. సో, ఒకసారి కిందకొచ్చింది. సో, హైయర్‌లో హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, లో హైయర్ హై, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, హైయర్ లో, లోవర్ హై, లోవర్ హై. సో, ఇలా మార్కెట్ అయితే కంటిన్యూయస్‌గా ట్రాలీ అయితే అవుతుందన్నమాట. సో, ఇక్కడ బాగా గమనిస్తే మార్కెట్ అయితే మనకైతే అప్ పొజిషన్‌లో అయితే కనిపిస్తుంది. సో, మీరు ఇక్కడ ఎక్కడైనా మధ్యలో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. మీరు అప్ పొజిషన్‌లో మాత్రమే ట్రేడ్ తీసుకోవాల్సి అయితే ఉంటది. సో, మార్కెట్‌ని మనం గుర్తించాలి. మార్కెట్ ఎలా వెళ్తుంది అనే దాని గురించి మనం పర్టిక్యులర్‌గా గుర్తిస్తేనే మార్కెట్‌లో మనమైతే ఎక్కువ రోజులైతే ఉండగలమనమాట. సో, అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే గైస్ యాక్చువల్‌గా మార్కెట్ స్ట్రక్చర్ కాకోకుండా మీరు ప్రైస్ యాక్షన్‌ని గీసినట్టయితే ఇది టోటల్‌గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లో కొంచెం వరకు వర్క్ అవ్వచ్చు. కొంచెం వరకు వర్క్ కాకపోవచ్చు. బట్ ఇది మీ బ్యాక్ టెస్టింగ్ మీదనే బేస్ అయి ఉంటది. యాక్చువల్‌గా నేనైతే ఎక్కువగా యూజ్ చేయను. మార్కెట్ స్ట్రక్చర్ గాని ఏదైనా సరే మార్కెట్ స్ట్రక్చర్‌ని ఒక్కటే యూజ్ చేస్తా. మార్కెట్‌ని ట్రెండ్ లైన్స్‌తో మీరు గీసుకుంటే అంటే నంబర్ ఆఫ్ టచెస్ నుంచి మీరు గీసుకుంటే యూజ్ ఉంటది మళ్ళా. కానీ మార్కెట్‌లో ఉన్నప్పుడు మీరు ట్రెండ్ లైన్స్‌ని అన్ని దాంట్లో కంబైన్ చేస్తారంటే మీరు బిట్ కన్‌ఫ్యూజన్ అయిపోతారనమాట. సో, ఏదైనా సరే మార్కెట్ ట్రెండ్ లైన్స్‌ని పాటించండి. ట్రెండ్ లైన్స్ ఎలాగ ఇవ్వాలో కూడా నెక్స్ట్ మన ఫ్యూచర్‌లో మాట్లాడుకుందాం. సో, అలాగే ఇప్పుడు లిక్విడిటీ గురించి మాట్లాడదాం. సో, లిక్విడిటీ అంటే ఏంది గైస్ యాక్చువల్‌గా లిక్విడిటీ అంటే మార్కెట్‌లో మనీ ఎక్కడ ఉంది? సో, మార్కెట్‌లో మనీ ఎక్కడుంటే మనం అక్కడికెళ్ళాల్సి అయితే ఉంటదనమాట. సో, మీకు క్లియర్ ఒకసారి చూసినట్టయితే మీరు ఎంట్రీస్ అనమాట నెక్స్ట్. సో, లిక్విడిటీ అనేది ఉంది కదా! సో, లిక్విడిటీ వచ్చేసి మనము మనీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. సో, ఇదొక ఆర్డర్ బ్లాక్ అనమాట. సో, మీకు అదే పనిగా డయాగ్రామ్ గీసేస్తే చూపిస్తున్నాను లైవ్ మార్కెట్‌లో. సో, మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా! సో, అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ అనేది డైరెక్ట్‌గా ఒక పుల్ బ్యాక్ అయితే ఇచ్చిందనమాట. సో, పుల్ బ్యాక్ ఇచ్చింది. సో, పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఏమైతుంది మార్కెట్ మీరు హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ అయితే క్యాచ్ చేయొచ్చు. ఓన్లీ మీరు లిక్విడిటీ ఎక్కడుందో తెలుసుకుంటే మట్టుకే. సో, లిక్విడిటీ అనేది ఇక్కడుందని మీరు ఎక్కడ మాట్లాడగలరని అంటే లేదు. అది స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌లో చాలా బిగ్ ప్రాజెక్ట్ అనమాట. సో, బిగ్ ప్రాసెస్ అది. మీకు ఫ్యూచర్‌లో ఖచ్చితంగా అయితే నేర్పిస్తాను. బట్ మీరు ఈ 3 పాయింట్స్‌ని బాగా గుర్తుపెట్టుకోవాలి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వచ్చేవరకి. సో, అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎంట్రీస్ గురించి. సో, ఎంట్రీస్‌ని మీరు ఎలా అయినా క్యాచ్ చేయొచ్చు. లైక్ మెయిన్‌గా అన్‌మీటెడ్ ఆర్డర్ బ్లాక్, లేకుంటే ఇంబాలెన్స్, లేకుంటే ఎఫ్‌ఈజీ, ఫెయిర్ క్లాప్, అలాగే ఈక్వల్ లోస్, ఈక్వల్ హైస్, పీడీహెచ్, పీడీఎల్‌లో ఏదైనా సరే మీరు ఎంట్రీ ప్రకారంగా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ మీరు ఒకసారి బాగా గమనిస్తే సో, ఇందాక లిక్విడిటీ కాన్సెప్ట్ అన్నాం కదా! సో, ఈ లిక్విడిటీ కాన్సెప్ట్స్‌ని డయాగ్రామ్ అనమాట ఇది. సో, ఇక్కడ డయాగ్రామ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో, మార్కెట్ అయితే ఒకసారి డౌన్ అయింది. ఒకసారి పైకెళ్ళింది. ఒకసారి డౌన్ అయింది. ఇక్కడంతా లిక్విడిటీని వదిలేసిందనమాట. ఇక్కడ లిక్విడిటీని వదిలేసి మళ్ళీ కిందకొచ్చేసిందనమాట. సో, ఈ లిక్విడిటీ అంటే ఏందంటే ఇక్కడ రిటైలర్స్ అనేది పొజిషన్‌ని హైప్ చేస్తూ ఉన్నారన్నమాట అంతే. సో, కానీ వాళ్ళు బేసిక్‌గా వెళ్ళాల్సింది కిందికి కాబట్టి వాళ్ళు ఈ లిక్విడిటీని అంతా గ్రాబ్ చేసి కిందకెళ్తారన్నమాట. సో, ఈ డయాగ్రామ్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్కెట్ ఒకసారి పైకెళ్ళిందన్నమాట. లైక్ కిందకొచ్చింది. దాని తర్వాత పైకెళ్ళింది. ఈసారి లిక్విడిటీని టచ్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇంకా పైన లిక్విడిటీ ఇంకా ఉంది. సో, అందుకే మార్కెట్ ఏం చేసింది మళ్ళీ కిందకొచ్చింది. ఈ లిక్విడిటీని గ్రాబ్ చేసేసింది. సో, చాలామంది మీకు ముందే తెలిసే ఉంటది. లైక్ ట్రెండ్ లైన్స్ ఎక్కువగా గీస్తూ ఉంటారు. సో, ట్రెండ్ లైన్ స్ట్రాటజీ కూడా ఇదే అనమాట. సో, ట్రెండ్ లైన్ ఈ లిక్విడిటీ అనమాట. ఇదంతా లిక్విడిటీనే. ట్రెండ్ లైన్ లిక్విడిటీ అంటారు కదా! ఈ లిక్విడిటీని మొత్తం ట్రాప్ చేసి మార్కెట్ పైకెళ్ళిపోతుంది. ఇక్కడ మంచి రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ఉంటుందనమాట. సో, ఈ కాన్సెప్ట్ ప్రకారం అయితే మనం లిక్విడిటీ అనేది అయితే తీసుకుంటాం. సో, గైస్ నెక్స్ట్ వీడియోస్‌లో మీకు నా టాపిక్ గురించి నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో, నెక్స్ట్ వీడియోస్‌తో ఇంకా బాగా క్లియర్‌గా మాట్లాడుకుందాం. చాలా మాట్లాడుకుందాం. సో, జ్ఞానేష్ ఫోరెక్స్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. మీకు పర్టిక్యులర్‌గా సిగ్నల్స్ ఆర్ సంథింగ్ విత్ డిస్కార్డ్‌లో మీకు మంచి సిగ్నల్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో, నెక్స్ట్ వీక్‌లో మళ్ళీ మాట్లాడదాం. దిస్ ఈస్ జ్ఞానేష్. బాయ్.